నమస్తే V3 న్యూస్ కి స్వాగతం। నా పేరు నిహారిక। డీటెయిల్ చూస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్ గ్రౌండ్ లో అయ్యప్ప గ్రౌండ్ 2 లో 3,90,00,000 నిధులతో తలపెట్టిన కమ్యూనిటీ హాల్ పనులను జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ శంకుస్థాపన చేశారు। ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు దీదీప్య, బోధ రామచందర్, వేణుగోపాల్ యాదవ్, సురేష్ ముదిరాజ్, నర్సింగ్ రావు, శ్యామ్ పాల్గొన్నారు। మనం కాలంలో అక్కడిక్కడ లేకపోతే ఇక్కడ చేసుకోవచ్చు మ్యారేజ్ మనం ప్రోగ్రామ్ ముందే అనుకున్నాం కదా, కలిసి వెళ్దామని వచ్చినా అది కలిసి వెళ్దామని వచ్చినా అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాం। దానివల్ల ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మనం ఎన్నసే నుంచి చేయలేని పనులన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం। దాంట్లో భాగంగా మరి రైమత్ నగర్లో క్వారీ ల్యాండ్ అని ఉంది, దాదాపు 9 ఎకరాలు। దాంట్లో 4 ఎకరాలు ప్లే గ్రౌండ్ లాగా లోపలికి శాంక్షన్ చేయడం జరిగింది। 1,50,00,000 ప్లే గ్రౌండ్ కేటాయించడం జరిగింది। అదేవిధంగా ఈ రైమత్ నగర్ స్లమ్ ఉండటం వల్ల అక్కడ ఇప్పుడు దాకా ఒక్క ఫంక్షన్ హాల్ కూడా లేదు। ఇప్పుడు దాకా ఇన్నేళ్ల నుంచి చాలామంది లీడర్లు అది చేసినాం ఇది చేసామని చెప్పారు కానీ ఒక్క ఫంక్షన్ హాల్ లేదు। మరి ఇందిరానగర్లో 90,00,000 శాంక్షన్ చేయడం జరిగింది। మరి అదేవిధంగా హబీబ్ ఫాతిమా నగర్ అక్కడ 90,00,000 శాంక్షన్ చేయడం జరిగింది। ఇవన్నీ శాంక్షన్ చేస్తే మరి పేదవారికి ఎప్పుడు పెళ్లి చేసుకుంటానికి శుభకార్యాలు ఏం చేయాలన్నది ఒక ఎర్రగడ్డ పోవాలి, ఎక్కడెక్కడో ఫంక్షన్లు తీసుకోవాలి, లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది। అవన్నీ బాధలు చూసి మేము అందరం డిసిషన్ తీసుకుని ముందు నుంచి కూడా ఆ ల్యాండ్ తీసుకుని అదంతా మున్సిపల్ ల్యాండ్ కాబట్టి దాంట్లో ఈ బడ్జెట్ కేటాయించడం జరిగింది। మరి అదేవిధంగా ఇవాళ వెంగళరావు నగర్ డివిజన్, మరి అదేవిధంగా ఎర్రగడ్డలో అసలు ఎక్కడ కూడా ఒక కమిటీ హాల్ కూడా సరిగా లేదు ఎర్రగడ్డ। అట్లాంటిది ఒక 1,200 గజాల స్థలంలో అక్కడ కూడా 1,40,00,000 శాంక్షన్ చేయించాం, ఇది ఫంక్షన్ హాల్। మరి అదేవిధంగా వెంగళరావు నగర్, ఇవాళ వెంగళరావు నగర్లో డివిజన్లో ఈ మన జవహర్ నగర్లో ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా వాగ్దానాలు చేసి అబద్ధాలు అడిగిపోవడం జరిగింది కానీ ఇప్పుడు దాకా ఎవరు చేర్చలేదు। వీళ్ళ స్థలం టోటల్గా గవర్నమెంట్తో ప్రాబ్లం ఉంటే టెక్నికల్గా అంత క్లియర్ చేయించి వాళ్ళ GHMCలో అలాట్ చేయించి అక్కడ 1,95,00,000తో అక్కడ బ్రహ్మాండంగా ఏసీ ఫంక్షన్ అక్కడ కట్టిపోతున్నాం। మరి అదేవిధంగా ఇక్కడ వెంగళరావు అయ్యప్ప గ్రౌండ్ది ఇప్పటి వరకు ప్రతి లీడర్ వచ్చి అబద్ధాలు ఆడి వెళ్ళిపోవడం తప్పితే వాళ్ళకి ఎవరు న్యాయం చేయలేదు అందరూ కూడా। మరి మేము గతంలో ప్రామిస్ చేస్తే జనాలు ఎవరు నమ్మలా, వెంగళరావు నగర్ వాసులు అందరూ కూడా అయినప్పుడు చూద్దాం అంతా మాటలు చెప్పి కబుర్లు చెప్పి వెళ్ళిపోయి లీడర్ ఉన్నారు కదా ఇప్పుడు దాకా ఎవరు జరిగింది, మేము చేసి చూపిస్తా ఉన్నాం। ఇది హౌసింగ్ బోర్డ్ ల్యాండ్, యాక్చువల్లీ హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ నుంచి GHMC తీసుకుంటాం। ఇది చరిత్రలో మొట్టమొదటిదైంది। నేను ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసి హౌసింగ్ బోర్డు నుంచి GHMC హ్యాండ్ ఓవర్ చేసి GHMC ద్వారా 1,95,00,000 శాంక్షన్ చేయించి
మరి ఇక్కడ బ్రహ్మాండంగా అయిపోయింది మల్టీప్లెక్స్ వచ్చే విధంగా ఇక్కడ ప్లాన్ చేసి చుట్టుపక్కల అన్నీ కూడా కాలనీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఏ విధంగా సదుపాయాలు ఉండాలో అదే విధంగా సదుపాయాలు వచ్చేటట్టు మొత్తం ప్లాన్ రెడీ చేసాం. టోటల్గా ఏసీతోనే ఉంటుంది ఇదంతా.